రాజీవ్ గాంధీ పూర్తి పేరు రాజీవ్ రత్నా గాంధీ. ఆయన 1944 ఆగస్టు 20న బొంబాయిలో జన్మించారు. ఆయన ఇందిరాగాంధీ రెండవ కుమారుడు, అలాగే భారతదేశ తొలి ప్రధాని అయినటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి మనవడు. రాజీవ్ గాంధీ గారు లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో మెకానికల్ ఇంజనీర్ చదవడానికి ప్రయత్నించారు. అయితే చదువును పూర్తి చేయలేదు. అక్కడే ఆయన అడ్విజ్ ఆంటోనీ అల్బేనా మైనో అనే యువతిని ప్రేమించారు. ఆమె తరువాత సోనియా గాంధీగా మనందరికీ పరిచయం అయ్యింది. 1966లో రాజీవ్ గాంధీ భారత్కు తిరిగి వచ్చారు. ఆ తరువాత 1968లో సోనియా గాంధీని ఇక్కడ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో రాజీవ్ గాంధీ రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. కానీ పరిస్థితులు ఆయన్ను అనుకోకుండా రాజకీయాల్లోనికి తీసుకొచ్చాయి. రాజీవ్ గాంధీ హత్య వెనుక ఉన్న అసలు కారణాన్ని అర్థం చేసుకోవాలంటే శ్రీలంకలో జరిగినటువంటి తమిళుల సమస్య గురించి తెలుసుకోవాలి. శ్రీలంకలో సింహళీలు మెజారిటీగా ఉండగా తమిళులు కూడా తరువాత స్థానంలో ఉండేవారు. కాలక్రమేణా తమిళులపై వివక్షత వలన రాజకీయ సమస్యలు, హక్కుల కోసం పోరాటాలు పెరిగాయి. దీంతో తమిళుల్లో తిరుగుబాటు మొదలయ్యింది. తమిళుల కోసం పోరాడేందుకు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఏలం అనే ఒక సంస్థ ఏర్పడింది. ఈ సంస్థకు ప్రధాన నాయకుడు వేలుపిల్లై ప్రభాకరన్. ఎల్టీటీఈ లక్ష్యం శ్రీలంకలోని తమిళుల కోసం ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయడం. ఆ సమయంలో భారతదేశంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం శ్రీలంక తమిళుల సమస్య వైపు ఆసక్తిగా చూసింది. ఎల్టీటీఈతో సహా కొన్ని తమిళ మిలిటెంట్ గ్రూపులకు భారతదేశం నుంచి సహాయం అందించారు. అంతేకాకుండా వాళ్ళకి కావలసినటువంటి శిక్షణను కూడా భారత ప్రభుత్వం అందించింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోనికి వచ్చారు. 1981లో రాజీవ్ గాంధీ గారు ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1984లో ఇందిరాగాంధీ హత్య తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీ సాధించడంతో ఆయన పూర్తి స్థాయిలో ప్రధానమంత్రిగా కొనసాగారు. అయితే అప్పటికే శ్రీలంకలో తమిళుల సమస్య తీవ్రమవుతుంది. తమిళులకు ప్రత్యేక దేశం కావాలని ఈ ఎల్టీటీఈ ఆయుధ పోరాటం కొనసాగించింది. మరోవైపు శ్రీలంక ప్రభుత్వం ఈ సమస్యకు రాజకీయ పరిష్కారం కోసం ప్రయత్నించింది. శ్రీలంకలోని తమిళులకు సమాన హక్కులు కల్పించడం, రాజకీయ హక్కులు ఇవ్వడం వంటి అంశాలతో ఒక ఒప్పందం జరిగింది. అయితే ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ మాత్రం ప్రత్యేక తమిళ దేశం ఏర్పడే వరకు ఆయుధ పోరాటాన్ని ఆపడానికి సిద్ధంగా లేడు. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తమిళ మిలిటెంట్ గ్రూపులకు సహాయం చేసినటువంటి భారతదేశ ప్రభుత్వమే ఈ ఎల్టీటీఈకి వ్యతిరేకంగా మారింది. 1987లో భారతదేశం ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఐపీకేఎఫ్ను శ్రీలంకకు పంపించింది. ఈ పోరాటం 1990 వరకు కొనసాగింది. ఇక ఇప్పటి వరకు భారతదేశం నుంచి సహాయం పొందిన ఎల్టీటీఈ ఇప్పుడు భారత సైన్యమే ప్రధాన శత్రువుగా మారింది. రాజీవ్ గాంధీ ఎల్టీటీఈ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. ఇదే సమయంలో భారతదేశ రాజకీయ పరిస్థితులు కూడా మారాయి. 1989లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది. తరువాత రాజకీయ పరిణామాలతో మళ్ళీ ఎన్నికలు ఏర్పడ్డాయి. ఈ సమయంలో రాజీవ్ గాంధీ మళ్ళీ అధికారంలోకి వస్తే శ్రీలంకలోని పరిస్థితిని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటాడు అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయం ఎల్టీటీఈ నాయకత్వానికి తీవ్రమైన ఆందోళన కలిగించింది. రాజీవ్ గాంధీ మళ్ళీ ప్రధాని అయితే ఎల్టీటీఈపై భారత ప్రభుత్వం మరోసారి చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆ సంస్థ భావించింది. అందుకే రాజీవ్ గాంధీని హత్య చేయాలి అనే కుట్రను ఎల్టీటీఈ సిద్ధం చేసినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. ఈ ఆపరేషన్ కోసం పలువురిని ఉపయోగించారు. ఇందులో నళిని, ధను, రాజారత్నం, శుభ వంటి మహిళలు కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీని ఎలా హత్య చేయాలి అనే దానిపై వివిధ ఆలోచనలు జరిగాయి. చివరకు మానవ ద్వారా దాడి చేయాలనే పథకం అమలు చేయబడింది. రాజీవ్ గాంధీ ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన్ను ఎప్పుడు కలవచ్చు, ఆయన చుట్టూ ఎంత భద్రత ఉంటుంది అనే విషయాలపై ముందుగానే నిఘా పెట్టారు. ఇక చివరకు ఆ రోజు వచ్చేసింది. 1991 మే 21న రాజీవ్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని శ్రీ పెరంబదూర్కు వెళ్లాల్సి ఉంది.
ఆయన్ను కలవడానికి కొంతమంది ప్రత్యేక వ్యక్తులు మాత్రమే అవకాశం ఉండేలా ఏర్పాట్లు చేశారు. అక్కడ భారీ సంఖ్యలో పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. కుట్రలో భాగమైన వ్యక్తులు కూడా సభా ప్రాంగణానికి చేరుకున్నారు. వారిలో కొంతమంది జర్నలిస్టులుగా లోపలికి ప్రవేశించారు. మరోవైపు రాజారత్నం కూడా జనసమూహంలో కలిసిపోయి రాజీవ్ గాంధీ దగ్గరకు వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇంత భద్రత ఉన్నప్పటికీ ఆమె అనుకున్న ప్రదేశానికి చేరుకోవడానికి అవకాశం అయితే దొరికింది. రాత్రి సమయంలో రాజీవ్ గాంధీ గారు సభా ప్రాంగణానికి చేరుకున్నారు. రెడ్ కార్పెట్ పక్కన కొంతమంది ఆయన్ను సత్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడే ఉన్న ఒక పోలీసు రాజారత్నం ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేసి ఆమెను రాజీవ్ గాంధీ దగ్గరకు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నించింది. అయితే రాజీవ్ గాంధీ గారు ఆమెను కూడా తన దగ్గరకు రావాలని సూచించారు. దీంతో రాజారత్నం ఆయన దగ్గరకు వెళ్ళి పూలమాల వేసింది. అనంతరం కాలుకు నమస్కరిస్తున్నట్లు వంగింది. అదే క్షణంలో ఆమె శరీరానికి అమర్చుకున్నటువంటి పేలుడు పదార్థాన్ని ఒక్క బటన్ నొక్కి పేల్చేసింది. ఈ భారీ పేలుడు సంభవించడంతో రాజీవ్ గాంధీ గారు రాజారత్నంతో సహా 60 మంది అక్కడికక్కడే మరణించారు. ఈ సంఘటన భారతదేశం చరిత్రలోనే అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ దాడి తరువాత దర్యాప్తు ప్రారంభమైంది. కుట్రలో పాల్గొన్న వ్యక్తులు, వారి సంబంధాలు, ముందస్తు ప్రణాళిక వంటి అంశాలపై దర్యాప్తులు జరిగాయి. దాడికి సంబంధించిన ఫోటోలు, కెమెరా ఆధారాలు, ఇతర సాక్ష్యాల ద్వారా ఇది ముందస్తు ప్రణాళికతో జరిగినటువంటి ఒక హత్య అని దర్యాప్తులో వెల్లడైంది. ఈ కుట్రకు ఎల్టీ సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. తర్వాత భారతదేశం మరింత కఠినమైన చర్యలు తీసుకుంది. చివరకు శ్రీలంకలో జరిగిన యుద్ధంలో ఎల్టీ నాయకత్వం తీవ్రంగా దెబ్బతింది. నాయకుడు ప్రభాకరన్ కూడా 2009లో శ్రీలంక సైనిక చర్యల్లో మరణించాడు. అయితే రాజీవ్ గాంధీ హత్యకు సంబంధించి కుట్ర, దాని వెనుక ఉన్న వ్యక్తులు, దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఇప్పటికీ చర్చ కొనసాగుతూనే ఉంది. రాజీవ్ గాంధీ గారికి ప్రమాదం ఉందని ముందుగానే కొన్ని హెచ్చరికలు వచ్చినట్లు నివేదికలు కూడా ఉన్నాయి. అయినా సరే ఆయన తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. చివరకు 46 ఏళ్ల వయస్సులో పెరంబదూర్లో జరిగిన బాంబు ఆయన ప్రాణాలను కోల్పోయాడు. ఒకప్పుడు శ్రీలంక తమిళుల సమస్యలో జోక్యం చేసుకున్న భారతదేశం ఆ తరువాత అదే సమస్య కారణంగా ఈ ఘర్షణకు దిగింది. ఆ పరిణామాలన్నీ చివరకు రాజీవ్ గాంధీ హత్య వరకు దారితీశాయి. ఒక రాజకీయ నిర్ణయం ఎంత దూరం వరకు ప్రభావితం చూపించగలదో, అంతర్జాతీయ సంబంధాలు మరియు అంతర్గత రాజకీయాలు ఎలా ఊహించని పరిణామాలకు దారితీయగలవో రాజీవ్ గాంధీ హత్య ఒక పెద్ద ఉదాహరణ. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.